మీ మధ్యకి నేను రావడానికి ఇంచుమించుగా 3 నెలలు 4 నెలలు అవుతుంది. 4 నెలల క్రితము సహోడు టౌన్ చర్చిలో కూర్చొని ప్రేయర్ చేసుకుంటా ఉంటే సహజంగా నాకున్న అలవాటు ఏంటంటే ఎదుటి వ్యక్తులు కొంచెం దిగాలుగా ఉంటే సమస్య ఏంటి అని అడగటం నాకు ప్రభువు నేర్పిన అలవాటు. ఎందుకని అలా ఉన్నావు, ఎవరు నువ్వు, ఏంటి సంగతి అంటే పక్కనున్న వాళ్ళు చెప్పారు, సహోడు సేవకుడయ్యా పలానా చోట అని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గదిలిచ్చాడు, అతనితో మాట్లాడు అని. ఆ రోజు ప్రభు కృపలో ఆయన చిత్త ప్రకారమైనటువంటి మాటలు సహోడికి అందివ్వటం, ప్రార్థన చేయటం, ధైర్యపరచటం, దిగులు పడమాకు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పని ఆ మాటలు అందించిన తర్వాత ఇక కొంచెం తెప్పరిల్లాడు, ఫ్రీ అయ్యాడనమాట. సరే అయ్యా, దేవుడు నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు, దేవుని చిత్తం అయితే మీ ప్రాంతానికి వస్తాను, వచ్చి ఒక రోజు ప్రార్థన చేసి వెళ్తాలే అంటే సరే రండి అన్నా. ఇంచుమించుగా 4 నెలలు ఏమవుతుంది. 4 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు కృపలో ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వాస్తవానికి తండ్రి సన్నిధి షాలేం రాజు గారు ఆయన చేతుల మీద బాప్తీసం పొంది, షాలేం రాజు గారి చేతుల మీద బాప్తీసం పొందినటువంటి దావీదు పాష గారు ఉన్నాడు ఇక్కడ విపర్లపల్లి, ఆయన స్వగ్రామం. ఆయన నర్సాపేటలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర 6 సంవత్సరాలు ఆత్మీయంగా పెరిగి ఆ సౌండ్ సిస్టమ్ పరిచయం చేస్తూ ఉంటుంది నాడు. అక్కడి నుంచి ప్రభు కృపలో బయటికి రమ్మంటే వచ్చి మన్నా అనే పేరు మీద దేవుడు సేవ ప్రారంభించన్నప్పుడు సరే ప్రభు అని చెప్పని 2021 సంవత్సరం 1వ తారీఖున జనవరి 1వ తారీఖునే పరిచర్య వ్యక్తిగతంగా అంటే దేవుడిచ్చిన ప్రేరణను బట్టి, పిలుపుని బట్టి సేవ మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు కృపలో నడిపిస్తూనే ఉన్నాడు. ఎన్నో అనుభవాల్లో నుంచి తీసుకొస్తా ఉన్నాడు. ఆ అనుభవాల్లో నుంచి అనేకమైన పాటలు కూడా రాయించాడు. ఆ పాటలో పాట మీకు పరిచయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మోకరించినప్పుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా పాట అంటే, నా నా స్థితిని, నా పరిస్థితిని చూస్తున్నావుగా యేసయ్యా, చూస్తున్నావుగా నా యేసయ్యా, మార్గము తెలియక మార్పు కలుగక మరణించాలని కన్నీళ్ళు విడుచుచు, మార్గము తెలియక మార్పు కలుగక మరణించాలని కన్నీళ్ళు విడుచుచు, కలవరము భీతి నన్ను ఆవరించెను, ఎటు తోచక నిలచి నీ వైపే చూస్తూ ఉన్నాను, చూస్తున్నావుగా యేసయ్యా, చూస్తున్నావుగా నా యేసయ్యా, సమస్యల సుడిలో ప్రాణాత్మలు నలిగి ప్రసవ వేదనతో అనుదినం కృంగితి, ప్రసవ సమస్యల సుడిలో ప్రాణాత్మలు నలిగి ప్రసవ వేదనతో అనుదినం కృంగితి, నీ సన్నిధిలో నా యేసయ్యా మొరపెట్టుచుంటిని మూల్గులతో, చూస్తున్నావుగా యేసయ్యా, చూస్తున్నావుగా నా యేసయ్యా. చరణాలు చాలా ఉన్నాయిలే. అయితే ఈ పాటను ఇక్కడ పరిచయం చేయమన్నాడు. ఎందుకు పరిచయం చేయమన్నాడు అర్థం కాలేదు. కానీ
ఒకప్పుడు ఎటు వెళ్ళాలి, ఏం చేయాల్సింది అర్థం కాని పరిస్థితిలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభువు విశ్వాసిగా ఉన్నప్పుడు అనేక అనుభవాలు నడిపిస్తాడు. పరిచారకుడిగా ఉన్నప్పుడు ఇంకొంచెం రెట్టింపైన అనుభవాల్లో నుంచి నడిపిస్తాడు. ఇక సేవకుడు అయిన తర్వాత కావలసిన ప్రతి అనుభవంలో నుంచి నడిపిస్తాడు. విశ్వాస గణం కాడ నుంచి సేవక గణం వరకు నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఆ పాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న సమస్యలను బట్టి ఊపిరి సలపలేని పరిస్థితి. కానీ దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, చనిపోవాలని కోరిక అయితే కలుగుతుంది, కానీ చనిపోయేంత ధైర్యం నాకు లేదు. ఎందుకంటే చనిపోయాననుకో నిత్య నరకానికి వెళ్ళిపోతా. కాబట్టి ప్రభువా నాకు మార్గం చూపించు. నువ్వు చూస్తున్న దేవుడవి, హాగర్ను చూసావుగా, అట్లానే చూస్తున్న దేవుడవి. కాబట్టి నువ్వు చూసావంటే ఖచ్చితంగా నా బ్రతుకు విప్లవాత్మకమైన మార్పు, ఆశీర్వాదం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగా పాట రాసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఇవన్నీ తలపోస్తా. బాగానే ఉంది భాస్కర్ గారు, వాక్యం ఏం చదువుతారంటే వెళ్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ప్రభు మాట ఉంటుంది. ఎవడైనను నా యందు నిలిచి ఉన్న ఎడల, నా మాటలు వాని యందు నిలిచి ఉన్న ఎడల, ఏది మీకు ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నాకు వేరే మీరు ఏమీ చేయలేరు, ఏమీ పొందలేరు అని ఉంది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఆ వాక్యాన్ని విరచి నీ మనసులో ఉన్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటినే దేవా నాతో, మాతో, అందరితో దేవా నీవు ముచ్చటించినట్లుగా నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుచు నీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుడి నోటిని మీ నోటి పూరగా చేసి, నీవే సమకూడిన ప్రజలతోనూ సభ్య సమాజముతోనూ ఆసక్తి కలిగి మాటల విషయమై చెవియొగ్గి హృదయాన్ని నిలిపి మనసు స్థిరపరుచుకున్న ప్రతి ఒక్కరితో నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు ఏమున్నా సరే యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున వాటి ప్రభావం అంతటిని బంధిస్తున్నాను, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను. ప్రభువా, నా చుట్టూరు, మా చుట్టూరు శ్రద్ధ కలిగి మాటలు వింటున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఈ ప్రాంతం చుట్టూరు కూడా ఇదిగో తండ్రి నీ సిలువ రక్తము కంచె, రక్షణ కంచెను, అగ్ని కంచెనవి నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేసి నీ చేతి నీడ దాచిపెట్టి మమ్మలను దేవా ఇదిగో తండ్రి మా మధ్యకు నువ్వు బలమైన సన్నిధిగా దిగివచ్చి అయ్యా నీ ప్రభావం నలుదిక్కులకు ప్రబలిల్లేలా చేసి నీవు మాకు తోడై ఉండి మా అందరితో నీవు సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడు. ప్రభువా, నీ పక్షం వహించిన నేను బలహీనుడు. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా, నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 ప్రకారం నీ కృపనిచ్చి నీ పరిశుద్ధాత్మతో నింపి నీవు కోరుకున్న పరిశుద్ధత మొదటిగా నాకు అనుగ్రహించి మా ప్రభువా మా అందరితో మీరు మాట్లాడి నీ ఆత్మకార్యములు జరిగించమని నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన మీ అందరికీ శబ్దంతరాల ద్వారా నా ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మంచిది. మీ మధ్య ఉన్న నేను ప్రభు కృపలో తండ్రి సన్నిధి పరిచయం ద్వారా రక్షించబడి ప్రత్యేకంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని. అయితే ఇక్కడ చదువుకున్న లేఖన భాగానికి మా కుటుంబానికి, నా జీవితానికి చాలా లింక్ ఉంది. ఏంటయ్యా లింక్ అంటే, మేము పుట్టు క్రైస్తవులమే. మా ఇంట్లో కూడా సేవ పరిచర్య జరిగేది.
5 సెంట్లు నికరము, 5 సెంట్లు స్థలము, 4.5 నికరము. ఆ స్థలంలో ఏనుగు పాక వేసి ఉంటుంది. దాంట్లో చిన్నగా ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీ చర్చ్ అది. అబ్రహాం సుధాకర్ పాష గారని సంఘ కాపరి. మా ఇల్లే వాళ్ళకు ప్రారంభం అనమాట, సేవకు మొదలు ప్రారంభం. పరిచర్య చాలా గొప్పగా జరుగుతూ ఉంది, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. చీకటి అంధకార శక్తుల చేత పీడించబడుతున్న వారికి కూడా విడుదల కలుగుతూ ఉంది. అంతా బాగుంది. బాగున్న సంఘంలో దేవుడు జల్లెడ వేశాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉందని లేఖనం మాట ఉంది. అలాగనే దేవుడు తూర్పాల పడితే మేము పరిచర్య సహకరిస్తున్నాము, అన్ని విధాల మేము ముందు అంజలో ఉన్నాం. భక్తి సాధనలో కానీ, రాబడిలో అయినా సరే, హుందాతనంలో అయినా సరే. అందరూ టీచర్లు అనమాట మా ఇంట్లో. తాతయ్య రాజకీయ నాయకుడు, ఎక్కడికి పోయినా కానీ పంచాయతీలు చేసి వస్తూ ఉంటారు. నాన్న తాతయ్య వెళ్ళే మా ఇల్లు అన్ని విధాల ముందుంది అనుకున్నాం. దేవుడు జల్లెడేస్తే మా ఇల్లే పట్టబడింది. మేమే ఆ తాలు గింజలుగా తయారైనట్టు కనపడ్డాం ఇక్కడ. చివరికి దైవజనుడిని మా తాతగారు తిడటం వల్ల మా ఇల్లు, మా వంశం శపించబడింది. లేఖనం ఏం చదువుకున్నాం? నా మాటలు వాని యందు ఉంటే ఏముంది అక్కడ లేఖనంలో మూలవాక్యంలో? నేను ఎవని యందు ఉందునో అదేనా, నా యందు మీరును మీ యందు నా మాటలు అని ఉంది కదా. ఆ నిలిచిన ఎడల అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఇక మేమంతా బాగున్నామని భక్తికరం అనేది మమ్మల్ని ఆవరించింది. చివరికి మిగిలింది ఏంటంటే దేవుని దగ్గర నుంచి మేము సంపాదించుకుంది మేకపోతు గాంభీర్యం అన్నట్టు, మేడిపండు చూడు మేలిమై అన్నట్టుగా లోపలంతా కుళ్ళుతోను ఆ కుళ్ళు పరిస్థితులు, శపించబడ్డ కీడును అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. చివరికి కట్ చేస్తే 20 సంవత్సరాల కాల వ్యవధిలో 35 మంది ఉన్న కుటుంబం కాస్త మొత్తం చిన్నంగా నష్టాల బాటకి వెళ్ళిపోయి ఒకళ్ళెమ్మట ఒకళ్ళు చనిపోవటం. బాగా గుర్తుపెట్టుకుని, చాలా సర్వసాధారణంగా పుట్టుక క్రైస్తవత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి తొందరపాటు నోరు తెరుస్తుంటుంది సేవకుడి విషయంలో. ఏందిరా వాడు అని చెప్పి అంటారు. సేవకుడినే, బయటవాడిని కాదు, కొడుకుని కాదు, అల్లుడిని కాదు, వామర్దిని కాదు, పొరిగింటి ఆయన కాదు. సేవకుడిని ఏందిరా వాడు, ఏందంట వీడు కాకపోతే ఇంకొకడు అంటారు. అట్లా నోరు జారితేనే మేము శపించబడ్డాం. తొందరపడి నోరు జారి ఇక్కడ నుంచి సంఘం అటువైపు వెళ్తూ ఉంటే వాడు పిలిస్తే మీరు పోయేదేంది, కూర్చో లోపల ఇంట్లో యాడికి పోయేదంట మా తాతగారు. ఇంకంతే అయిపోయింది, చాప్టర్ క్లోజ్. గ్రహింపుకు రాల 20 సంవత్సరాల కాలం నడిచిన తర్వాత 2015 జనవరి 28న నేను బాప్తీసం పొంది 8 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి బతిమలాడితే, ఏంటయ్యా మా బ్రతుకులు ఎందుకు ఇలా అయ్యాయి, మా పరిస్థితి ఇలా ఎందుకు వచ్చింది, మేము ఎందుకు ఇలా ఉన్నాం, ఈ స్థితి ఏంది, మాకెందుకు మార్పు కలగట్లేదు, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది, ఎంత ప్రయత్నం చేసిన అంత నష్టాల బాటే, ఎందుకు అని అడిగితే ప్రభు అప్పుడు చెప్పాడు, మీ పితరులను బట్టి నీ వంశం నీ కుటుంబం శపించబడింది అబ్బాయి, అయితే నిన్ను బట్టి ఆ శాపాన్ని కొట్టేస్తున్నాను నేను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా సాధ్యపడింది? మానక పట్టు విడవకుండా ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తా, ఏ స్థితి అయినా కావని మా స్థితి ఎందుకు అని చెప్పని అడుగుతానే ఉన్నాను. మళ్ళీ మరో పక్క ఆయన కోపం రేపితే మళ్ళీ ఇంకాస్త నేను కొత్త తెచ్చిపెట్టుకుంటానని భయంతో ఆయన చెప్పినట్లు అడుగులు వేస్తూ ఆయన మాటకు అనుగుణంగా బ్రతకటం మొదలుపెట్టినప్పుడు ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి 8 సంవత్సరాల తర్వాత ప్రభు నాతో మాట్లాడిన మాట, ఇట్లానే బల్లను కూర్చొని ఏడుస్తూ ఉన్నా, ఎందుకు ఏడుస్తున్నావు అని స్వరం వినపడుతుంది. చుట్టూ చూసుకున్న ఎక్కడ ఏంది ఇదని, ఆ పక్క నుంచి మాట్లాడుతున్న స్వరం వినపడుతుంది, నేను నీతో మాట్లాడుతున్నావాడిని గబ్రియల్ అనే దేవదూతని, నాతో పాటు మిఖాయల్ అనే దేవదూత కూడా ఇక్కడ ఉన్నాడు, కొంతమంది దేవదూతల పరివారం ఉంది, అదిగో అక్కడ కుర్చీ వేసావు కదా, ఆ కుర్చీలో త్రియేక దేవుడైన యేసయ్య అక్కడ కూర్చొని ఉన్నాడు అన్నాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ యేసు ప్రభు వారు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, మీ పితరులను బట్టి నీ వంశం నీ కుటుంబం శపించబడింది,
అయితే నిన్ను బట్టి నేను నిబంధన చేస్తున్నా, భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇదే నీతో చేస్తున్న నిత్య నిబంధన నేను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంత గొప్ప ఆశీర్వాదం ఎలా వస్తుంది? నన్ను అడిగితే చాలామంది మీరు అంత ఆసక్తిగా భక్తి చేయడానికి కారణం ఏందయ్యా అంటే మా పితరులు తెచ్చిపెట్టిన శాపం. ఆ శాపం మాకొద్దు. ఎలా వచ్చింది నాకు ఈ జ్ఞానం అంటే, అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు, దావీదు జీవితాన్ని చూసినప్పుడు, పొరపాట్లున్న దిద్దుకున్నప్పుడు ప్రభు కృపానుగ్రహిస్తే ఆశీర్వదింపబడి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మత్తయి సువార్త మొదటి పేరా చూస్తే కనపడతారు వాళ్ళు ఇద్దరు ముందుగా. యేసుక్రీస్తు వంశావళి ఏదనగా అని అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని ఉందా లేదాడా? వీళ్ళిద్దరు జీవితాల్లో పొరపాట్లు ఉన్నాయా లేవా? బలి అర్పించే కాడ కటిక చీకటిగా అమ్మిందంట, ఆయన గాఢ నిద్ర కలిగింది. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు, నీ సంతానం నీది కాని దేశానికి 400 సంవత్సరాలు ఆడుంటారు బానిసలుగా అన్నాడు. దావీదు ఉరియాని చంపించటం వల్ల, బేర్షాబా అని ఆమె దగ్గర తీయటం వల్ల 4 పిల్లలను పోగొట్టుకున్నాడు. కానీ దిద్దుబాటు చేసుకుని ఇంకెన్నడూ ఆ పొరపాటు చేయకుండా దేవుని వైపు నడిచినప్పుడు ఎక్కడికి వచ్చారు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో కనపడుతున్నారు వాళ్ళు. అంటే ప్రభు ఇచ్చిన ఆధిక్యత అనేది పొరపాటు చేసిన దిద్దుబాటు చేసుకున్నప్పుడు తన కృపను బట్టి ఆ ఆధిక్యత, ఆ స్థానాన్ని పదిలంగానే ఉంచాడు. చరిత్రలో ఇంకొకటి అలా బుద్ధిహీనంగా అడుగు లేకుండా జాగ్రత్త పడతానికి రాయించి మనకు అందించాడు. మన జీవితాల్లో ఏదైనా పొరపాటు ఉంటే సరి చేసుకోవాలి. ఎందుకయ్యా ఈ సాక్ష్యం ఇక్కడ చెప్తున్నామంటే, ప్రభు చెప్పాడు ఇలాంటి జాబితా, ఇలాంటి సరుకు చాలా ప్రాంతాల్లో ఉన్నారు. తొందరపడి నోరు జారుతారు సేవకుల మీద. మీ బ్రతుకులు ఎలా నేను శిక్షించానో, ఎలా శపించానో వాళ్ళు కూడా తెలుసుకొని సరి చేసుకుంటేనేమో ధన్యులు, లేదంటే నా చేతిలో నలపబడతానే ఉంటారు. నీ వంచుగా నువ్వు ఎక్కడైనా కొత్త ప్రాంతంలో నిలబడ్డప్పుడు ఈ మాటలు అందించు, ఆ తర్వాత ఉపదేశం అందించు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆయన మాటలు మీ యందు ఉండాలి, ఆయన మాటలు మీ యందు ఉండాలి. ప్రతి ఆదివారం ప్రభు యొక్క బల్ల సమీపిస్తాము, లేదంటే వాక్య సందేశం అందుకుంటూ ఉంటాం. నిన్నటి దినాన ఆదివారం, ఈరోజు నేను ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఏం చెప్పాడు పాస్టర్ గారు నిన్నంటే, చెప్పాడులే పాస్టర్ గారు, మంచిగానే చెప్పాడు మా పాస్టర్ గారు అంటే. ఎందుకంటే ఐక్య విచారాల చేత, లోక సంబంధమైన విషయాల మీద మన మనసు ఎక్కువగా నిలుపుతాం కాబట్టి వాక్యం అనేది మనలో నిలబడదు. బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యం అనేది నీలో నిలబడితే, చెప్పబడుతున్న వర్తమానం నీ హృదయంలో పదిలంగా ఉంటే, మొట్టమొదటిగా నువ్వు చేసే పని ఏందో తెలుసా? మోకాళ్ళేసి నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేసుకుంటావు. తర్వాత నా కుటుంబం అంతా రక్షించబడాలి అని ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత నా భార్య తరపు, నా భర్త తరపు, నా తల్లి తరపు, తండ్రి తరపు వాళ్ళు కూడా, ప్రభువా నీ కృప ద్వారా రక్షించబడాలయ్యా, నా కుటుంబం కట్టబడాలి, నీ ఆశీర్వాదం నుండి నిత్యం నా కుటుంబం ఆశీర్వదింపబడును గాక అన్నట్లుగా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండును గాక అని దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. అలాగ నువ్వు కూడా ప్రార్థన చేస్తావు. అసలు ఆ ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు వ్యర్థంగా విన్నది విన్నట్టు ఆ గడప దాటంగా వదిలేసావంటే నువ్వు ఏం ఆశీర్వాదం పొందుతావు? ఏం ప్రతిఫలం పొందుకోగలుగుతావు? కన్న తండ్రి ఉన్నాడు, కడుపును పుట్టిన కొడుకు చెప్పిన మాట వింటే, నాన్న పండగ వస్తుంది నాకు బట్టలు అంటే, నేను చూసుకుంటాలే పోరా నీకెందుకు అంటాడు. ఏంటి ఆ నమ్మకం? వాడు నేను చెప్పిన పని చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాడికి ఇష్టమైన బట్టలైనా కొనుక్కోపోరా అని చెప్పని 2000 అంటే ఇంకొక 1000 రూపాయలు అదనంగా ఇచ్చి పంపిస్తావు. పంపించవా? ఆపుతావా? ఖచ్చితంగా పంపిస్తావుగా. ఎందుకు? నువ్వు చెప్పిన పని చేస్తూ ఉన్నాడు. నువ్వు చెప్పిన పని చేస్తూ ఉన్నాడు కాబట్టి నీకు నమ్మకం, నా బిడ్డ కరెక్ట్గా ఉన్నాడు అని చెప్పని. ఇప్పుడు కడుపును పుట్టిన బిడ్డ విషయంలోనే ఇంత జాగ్రత్త కలిగి ఉంటే, ఇంత ఆసక్తిగా మనం ఉంటే, మరి
నిత్యత్వాన్ని నీకు ఉచితంగా ఇస్తున్నటువంటి దేవుడు నీకు చెప్పే వర్తమానమును నీ హృదయంలో పదిలపరుచుకొని కనీసం నీ కోసం నీ కుటుంబం కోసం కూడా నువ్వు మోకాళ్ళు లేకపోతే నీ బ్రతుకును ఉద్ధరించేది ఎవరిగా? మోకరించడం అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవటం. అయ్యా నాకు మోకాళ్ళు సహకరించు అంటే కూర్చో, కుర్చీలోనే కూర్చొని నీ కోసం ప్రార్థన చేసుకో. మొదటిగా అయ్యా నీలో నన్ను బ్రతకని, నీతో అంటుకట్టని, నీలో అంటుకట్టబడి ఫలములు ఫలించే కొమ్మగా నన్ను ఉంచు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకో. తర్వాత నా కుటుంబం అన్ని దేవాన్ని నువ్వు దీవించు, రక్షించు, నా వాళ్ళందరిని రక్షించని ప్రార్థన చేయి. ఆ తర్వాత దైవజనుడి కోసం, సంఘం కోసం ప్రార్థన చేయి. దైవజనుడి కోసం, సంఘం కోసం, అలాగే వ్యక్తిగతంగా నా జీవితం కోసం, నా కుటుంబీకుల కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని మీ హృదయం మీద, మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పుకోండి. మీకు మీరు, నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నానయ్యా అలా చెప్పగలమా? మనం చాలా తక్కువ. ఎవరో కనపడుతారు. నేను ఒక మాట అడుగుతాను, ప్రభువా నాకు అవి కావాలి, ప్రభువా నా బిడ్డలకు ఈ విషయంలో ఇది జరగాలి, ప్రభువా నేను స్థలం కొనాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి, ప్రభువా నా బిడ్డకు గర్భఫలం దయచే. ఒక తల్లిగా కూతురు విషయంలో అడుగుతున్నావు. ఏంది ఒక అత్తగా, అయ్యా మా కోడలు గర్భం దాల్చాలయ్యా, 12 మగబిడ్డే కావాలా, మా వంశాంకురాన్ని నిలబెట్టాలా. ఏంది అయ్యా ఆ అప్పులను విడిపించు, అయ్యా ఇదిగో ఈ రోగం అసలు ఎంత మొత్తుకున్నా తగ్గట్లేదు, ఎన్నో హాస్పిటల్ తిరిగాను కానీ స్వస్థత కలగట్లేదు, ప్రభువా నాకు స్వస్థత కలుగు చేయని చెప్పని అడుగుతా. బాగుంది, ప్రభు చెప్పినట్టు ఒక్క అడిగేసాను పాస్టర్ గారు అని చెప్పగలుగుతాం మనం. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. అరే అబ్బాయి ఇది వద్దురా, ఆగు అంటే ఆగిపోవటం. అక్కడ నాకెంతో లాభం ఉంటుంది. అయినా సరే పొరపాటును కూడా అడుగు పెడతానికి లేదు. ఇక్కడ ఇంక నువ్వు అవసరం లేదు, ఇక్కడ నుంచి అవతలకు పో అని చెప్పంటే ఆడికి వెళ్ళిపోవచ్చా? అదేంది ప్రభు ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటావు? ఏంటంటే వెళ్ళమంటున్నాగా నువ్వు వెళ్ళరాదు. ఎందుకంటే మా కుటుంబంలో మా పెద్దలు చేసిన పొరపాటును బట్టి మా జీవితాలు తల్లకిందులైపోయిన పరిస్థితులు. అలాంటి పొరపాటు ఇంకా జరగకూడదు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే దావీదు తన జీవితంలో ఒక పొరపాటు చేశాడు. ఎన్నో అంటాం కూడా తప్పే, క్షమించండి. ఉరియా విషయంలో పొరపాటు చేశాడు. దేవుడు అతన్ని తప్పించి తన బిడ్డల మీదకి ఆ శిక్ష తెచ్చాడు. బుద్ధి వచ్చింది. తను బ్రతికినంత కాలం ఇంకే పొరపాటు చేయలేదని లేఖనం కూడా సాక్ష్యం ఇస్తుంది. కృప మీద ఆధారపడి పాత నిబంధనలు ఎక్కువగా ప్రకటించింది కృప గురించి దావీదు మహారాజే. క్రొత్త నిబంధనలో సౌలు కాస్త పౌలుగా మార్చబడిన ఆ వ్యక్తి కృప గురించి చెప్పాడు. వీళ్ళిద్దరిని తరచి చూడండి, పరీక్షించి చూడండి. తెలియక అవివేకం వల్ల చేసి తిని కాబట్టి కనికరింపబడి అంగీకరింపబడి తిని అన్నాడు పౌలు గారు. ఆ అంగీకరింపబడటంలో కృప యొక్క విలువ ఎంతో గ్రహించాడు కాబట్టి సార్వత్రిక సంఘమంతటికి కృప యొక్క విలువ తెలియపరుస్తూనే వచ్చాడు ఆయన బ్రతికినంత కాలం. ఆమేన్, హల్లెలూయా. ఏమి వీళ్ళిద్దరిని పరీక్షించుకొని చొంగి చూసిన పౌలు గారికి అయితే నెక్స్ట్ సంతానం లేదు, కానీ దావీదు గారికి నెక్స్ట్ సంతానం ఉంది. ఆ సింహాసనం ఎక్కి పరిపాలన చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? సొలొమోనుకు దేవుడు నిర్ణయించుకున్నాడు అతను కావాలని. అలాగే దావీదు కూడా చెప్పాడు, నీ తర్వాత నీ కుమారుడు ద్వారానే నేను మందిరం కట్టించుకుంటా, నువ్వు తొందరపడమాక. నిన్ను యుద్ధాలు చేయటానికి నా నామ ఘనత ఎలా ఉంటుందో, నా శౌర్యం ఎలా ఉంటుందో, నా పక్షంగా నువ్వు ఒకడు గదిలితే అవతల శత్రువుల యొక్క ప్రాణాలు ఎంత అవిసిపోతాయో అది నీ ద్వారా నేను నిరూపించుకున్నాను, ప్రజలందరికీ కూడా తేట తెల్లం చేశాను. నువ్వు పక్కనుండాలా. నీ తర్వాత నీ బిడ్డ నాకు మందిరం కడతాడు, అతగాడి పరిపాలన ఇలా ఉంటుందని చెప్పాడు. బాగుంది. పండు వృద్ధాప్యమందు రాగాల్ని అన్య స్త్రీల వైపు తిరిగి ఆయన ఏడబడిచి ఆడ స్తంభాలు నాడుతాం. దేవతా స్తంభాలు అంటే ధ్వజస్తంభాలు. అన్య దేవతా విగ్రహాలు ఎదుటి ఉంటుంది కదా ధ్వజస్తంభం అని, దాన్నే బైబిల్ గ్రంథం ఉంటుంది, దేవతా స్తంభం ఉంటుంది. అట్లా దేవతా స్తంభం అప్పట్లో ఏముందంటే ఒక రోకలు నాటితే చాలు, చిన్న రాయి నాటితే చాలు, గదే దేవతా స్తంభం. దాని ముందు అట్లా మొక్కేవాళ్ళు గందరగోళం చేసి, అట్లా సొలొమోను వృద్ధాప్యమందు చేసి చివరికి ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా
ప్రభు ఏమన్నాడు, నా నామాన్ని బట్టి నమ్మకంగా ఆజ్ఞలను కట్టడలను అనుసరించిన వాడికి 1000 తరాల ఆశీర్వాదం. ఎవడైతే పెడగా అడుగులేస్తాడో ఆ ఒక్కడి నుంచే 3 లేదా 4 తరాలకు శాపాన్ని ఇస్తానన్నాడు. సేమ్ అదే టైప్లో సొలొమోన్ తర్వాత ఎవరికి వచ్చింది? ఆశీర్వాదం వచ్చిందా? సొలొమోన్తో దేవుడు అన్నాడు, 2 మార్లు నిన్ను గద్దించా, 2 మార్లు నిన్ను గద్దించినను నా మాట వినలేదు, నా వైపు మళ్ళుకోలేదు. కాబట్టి ఇదిగో మీ నాన్నకు చెప్పిన ప్రకారం యోధా వంశంలో ఏలుబడి చేయడానికి, రాజ్య పరిపాలన చేయడానికి ఒక సింహాసనం ఉంటుంది, దాని మీద ఒకడు కూర్చుంటాడు. అయితే 11 గోత్రాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి అన్నాడు. అప్పటి నుంచే యూదుల రాజులని, ఇజ్రాయేలీ రాజులని విభాగింపబడతారు. ఎవరి పొరపాటు వల్ల జరిగింది అది? మన జీవితాల్లో కూడా, కుటుంబాల్లో కూడా, ఈ శబ్దాంతరాల ద్వారా వింటున్న వారి జీవితాల్లో కూడా కోడల పుణ్యం అంట కుటుంబం కాస్త 4 దిక్కులైద్ది, కూతురు పుణ్యం అంట కూడా కుటుంబం 4 దిక్కులైద్ది, కొడుకు పుణ్యం అంట కూడా కుటుంబం 4 దిక్కులైద్ది, భార్య పుణ్యం అంట కూడా అట్నే అవుతుంది. అటు నుంచి అత్త పుణ్యం అంట, ఇటు నుంచి కొడుకు వైపు నుంచి అత్తని కానీ, కోడల వైపు కూతురు వైపు నుంచి అత్తని కానీ కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి. ఏదో ఒక్కడు చేసే తప్పుడు నిర్ణయాన్ని బట్టి, తొందరపాటు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కుటుంబాలు చల్లాచెదురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక స్నేహితురాలు ఇచ్చిన సలహాని బట్టి ఓ యవనస్తురాలు జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓ స్నేహితుడు ఇచ్చిన సలహాని బట్టి మందుకు బానిసైన వాళ్ళు ఉన్నారు. ఓ స్నేహితుడు నేర్పిన దాన్ని బట్టి సిగరెట్కి, చివరికి కైని, గుట్కా, వీటికి బానిసైన యవన బిడ్డలు చాలామంది లేకపోలేదు. ఒక్కడు చివరికి నేను అరే అయ్యా మానుకో, అమ్మా ఆ స్నేహం కరెక్ట్ కాదు, ఆగంటే ఆహా నేను కనెక్ట్ అయిపోయాను. అంతకుముందు లేదా ఈ బుద్ధి? ఎవడో ఒకడు నేర్పుతాడు, ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ఆ దారిని బడి పోయి మొన్న ఈ మధ్య ఎవడో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ పోయి దారి లేని పరిస్థితుల్లో కూడా బొమ్మని పోయి అంతే దూకిండంట. మొత్తం పోయారు అంతే. ఆ మధ్యకాలంలో ఒక నెల క్రితం అట్టుకుంటా సముద్రం ఒడ్డుకి స్నానానికి అని పోతే ఫ్రెండ్ని కాపాడదని పోయిండు, ఈడు కూడా పోయిండు, మొత్తం పోయారు. ఒక్కడు చేసిన పొరపాటు, ఒక్కడు చేసిన తప్పుడు నిర్ణయం, ఒక్కడు చెప్పిన తప్పుడు ఆలోచన, ఒక్కడు చెప్పిన తప్పుడు సమాచారాన్ని బట్టి ఒక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలను నెరవేర్చుకోవటానికి, సొంత ఇచ్చలను, కోరికలను నెరవేర్చుకోవటానికి చేస్తున్న తొందరపాటు నిర్ణయాలను బట్టి క్విక్గా నడిపిస్తారు ఆ క్రియలు కూడా. చివరికి కట్ చేస్తే విడిపోయి అంత గందరగోళం అయిన తర్వాత అప్పుడు తెలుస్తాయి. భలే వేసాడు అల్లుడు దెబ్బ అంటారు, భలే వేసిందిరా కోడలు దెబ్బ అంట, భలే వేసిందిరా మా మరదలు భలే వేసింది దెబ్బ, మా మీద లేనిపోయి కల్పించి మరి చెప్పింది అని చెప్పారు. అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. తొందరపాటు నిర్ణయం వల్ల, ఈ సొలొమోను తొందరపాటు నిర్ణయం వల్ల చివరికి వచ్చింది ఏంటి? 3 లేదా 4 తరాలు శాపం. అలాగనే ఉమ్మడిగా ఉన్న కుటుంబం, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఉమ్మడిగానే ఉన్నారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా సొలొమోను పుణ్యం అంట ఒక గోత్రం పక్కకు వచ్చింది, 11 కుటుంబ సభ్యులు మొత్తం పక్కకు వచ్చారు. కారణం దేవుని మాట ఆ వ్యక్తిలో నిలిచున్నట్లయితే ఆ విడిపోవటం అనేది ఉండేదా? ప్రభు అంటున్నాడు, నాకు వేరే మీరు ఏమీ చేయలేరు అబ్బాయి, నేను చెప్పినట్టు మీరు నిలిచినట్లయితే, నేను చెప్పినట్లు మీరు అడుగులు వేసినట్లయితే, నేను చెప్పినట్లుగా మీరు బ్రతకగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తారు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు అంటాడు ఆ ప్రారంభ వచనాల్లో, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అయితే ఎవడైతే నాతో అంటు కట్టబడతాడో, అంటే బాప్తీస అనుభవంలోకి రావాలి. బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత వాక్యానుగుణంగా అడుగులు పడాలి, బ్రతుకు కట్టబడాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రోజు ప్రభువా రెట్టింపైన పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభు అని అడగాలి. ఉదయ సాయంకాలం ఎడతెరిపి లేకుండా 1 తిమోతి 4:2 అధ్యాయం అడుకుంటా 1-2 వచనాల్లో ఉంటుందో మాట. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజులు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దృష్టికి మిక్కిలి అనుకూలమైంది. మనం ఏం చేస్తాం? అవన్నీ పక్కన పెట్టి మనదే ముఖ్యం అనుకుంటాం.
ప్రభు చేశాడండి, మళ్ళీ కొత్తగా చేయమని చెబుతులే ఆయన. ఇప్పుడు మనకి ఎక్కడన్నా నాకు తెలిసి కొంతమంది, మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక మాట చెబుతా. ఆ మధ్యకాలంలో కొంతమంది రక్షణ పొందిన వ్యక్తులే అరాకొర నామకార్థమైన భక్తి సాధన చేస్తా కుటుంబంలోనో దేహంలోనో పిల్లలు కలగట్లేదని ఒకడు, అంటే అతనిలో లోపం ఉంది. ఎన్నో సంబంధాలు తెగిపోయిన పరిస్థితులు. ఓ పక్కేం కుటుంబంలో సమస్య, ఆడపిల్లకేం గర్భం దాల్చలేకపోతుంది. సమస్య ఏంటి అర్థం కావట్లా. ఇటు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది, మరో పక్క అమ్మ బలకాలంటే 10,000 16 20,000 16 అని ఆ బ్యాచ్ ఉన్నారు, వాక్కులు చెప్పేవాళ్ళు అనమాట. జోగీలు, మాచంగులు, దేవదాసీలు, మంత్రాలు ఈ సెక్షన్ అనమాట. ఆడకు పోయి అవన్నీ చూపించుకొని వచ్చి మెలకుండా ఏం ఎరగనట్టు ఆడు కూర్చుంటే, నేను మాట్లాడుతుంటే ఒకరు దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నయ్య కూర్చున్నట్టు అటు పక్కన కూర్చోండు. అప్పుడే ప్రభువాలు తీసుకుందని వచ్చి, ఎరా అబ్బాయి పోయావు, అమ్మ బలకాలంటే 10,000 16 అన్నారు. ఇంకా నీ సమస్య గట్టిదైతే 20,000 16 అయితే సరుకు తగ్గిందా అంది, బాగుంది. పెట్టావు, పోయావు, వచ్చావు, ఏమైనా మారిందా నీ బతుకున్నా? ఏమైనా మారిందా నీ బ్రతుకంటే ఆహా అంటే తల అడ్డం కూర్చుని ఏం మారలేదు. కారణం ఏంది? నమ్మకంగా దైవజనుడి ఎదురు నమ్మకంగా కనపడుతున్నావు, ప్రభువులో నమ్మకంగా చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థనలు ఏకీపిస్తున్నావు, ఇంటికాడికి వెళ్తే ప్రార్థన చేస్తున్నావు లేదో అసలు తెలియదు. మళ్ళీ ఏమో వాళ్ళు ఎవరు ఏదో చెబుతారనగా అడగపోయి చివరికి తెచ్చుకునేది ఏంది? శాపం తప్ప రెండోది ఏముంది? నహూము గ్రంథం 3వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఉంది, చిల్లంగితనాన్ని నువ్వు ఆటగా చేసుకున్నావు కాబట్టి నేను నీకు విరోధిని అన్నాడు ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి ఆ పేర చివరి దాకా మొత్తం అధ్యయనం చేస్తే, నన్ను వదిలిపెట్టి విగ్రహాల వైపు తిరిగారు కాబట్టి మీరు వ్యభిచరించారు వాటితో, కాబట్టి వారు వెళ్ళు ప్రతి స్థలం ముందు బహు వేదనలు కలుగు చేశాడంట దేవుడే. అక్కడ ఉంటుంది నేనే పగస్తున్నాయని అని ఉంటుంది 14వ వచనంలో. ఎందుకు ఈ మాటలు పరిచయం చేస్తున్నాడు ప్రభు అంటే, మనం మీరు బాగానే కనపడతాం, ఉత్త వ్యవహారాలు ఆడ పోయి 10,000 ఖర్చు పెట్టమంటే పోయి ఖర్చు పెట్టొచ్చాం. అసలు ఆ ఖర్చే లేకుండా నువ్వు మోకరించవయ్యా బాబు, మోకరించవమ్మా, నేను చూసుకుంటాను కదా మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు మోకరించు. ప్రభు చెబుతున్న మాట, నువ్వు మోకరించు, నా మాట నీలో నిలుపుకొని. ఆయన చేశాడు, ఉదయం సాయంకాలం వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు, తండ్రితోనే ఎక్కువ గడిపాడు. తర్వాత అపోస్తులు కూడా అదే పని చేశారు, దేవుని గురించి తెలిసిన మాటలు 4 అందించారు, ఆత్మను రక్షిస్తూ సిలువ రాజ్య సువార్తను అందిస్తూ సంఘంలో చేరుస్తూ ఉన్నారు. నిన్నేం చెప్పాడు ప్రభు? ఓ 10,000 16 తీసుకురా, తర్వాత నేను మాట్లాడుతాడా? లేదు కదా. నా తండ్రి అని చెప్పి మోకరిస్తే చాలు, ఏమి నా కుమారుడా కుమార్తె అని చెప్పి నేను వచ్చి నీతో మాట్లాడుతాను అన్నాడు. మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని యథార్థంగా ఉంటూ ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తే ఖచ్చితంగా నీతోనే ఉంటాడు కదా దేవుడు. అయ్యా దేవుడు నాతో ఉండాలి, ఆశీర్వాదం ఖచ్చితంగా నాకు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనైతే మైక్ ఉంది కాబట్టి ఈ రెండో చేసి సహకరించదు కాబట్టి చెబుతున్నా, 2 చేతులు ఎత్తాను నేనైతే. ఎందుకో తెలుసా? ఆయన లేకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా అంతా వ్యర్థమే. అదే ఆయన కలిగి ఉన్నావు అనుకో, నీ ఎదుట ఎన్నున్నా కానీ ఆయనకు సరిపాటి కావు, ఆయనకు సరిపాటి కావు. ఇక ఆయన్నే హెచ్చిస్తూ ఉంటావు, ఆయన్నే మయంపరుస్తూ ఉంటావు. ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, కన్నీరు విడిచే పరిస్థితులైనా సరే ఆయన్నే చూస్తూ ఉంటావు. ఆయనకి తెలియకుండా రావట్లేదుగా, ఆయన తెలియకుండా ఏం జరగట్లేదుగా, ఆయన చూసుకుంటాడులే నాకేముంది. ఒకవేళ నీ స్థితి మారట్లేదని, పరిస్థితులన్నీ చక్కబడట్లేదని, వర్ధిలత కనపడతలేదని, విస్తరింపు కలగట్లేదని, ఆశీర్వాదం కలగట్లేదని, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏకాడికి ఎనికి లాగుతున్నట్టే ఉందని చెప్పని నువ్వు నిరుత్సాహపడ అవసరం పర్లేదు. ఎందుకో తెలుసా? ప్రభు ఆ స్థితిలో కూడా నీతోనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితిలో కూడా నీతోనే ఉన్నాడు. అయితే కొన్ని అనుభవాలు నేర్పుతాడు. ఒకళ్ళు ఏం చేస్తారంటే, ఎవరన్నా బలహీన పడినప్పుడు చూడరా, వాడు చూడు ఎట్టుండో, మొన్న బాప్తీసం అండు, ఇప్పుడేమో బీడీలు తాగుతుండు, చుట్ట తాగుతుండు,
అడపా పండగ అంటే క్వార్టర్ బిగించి వస్తుండు. అది కూడా చాలేదంటే పోయి ఇంకొక హాఫ్ వేసి వచ్చి ఇంట్లో పెళ్ళాన్ని దుమ్ము దంచండ్రా వాడు అని చెప్పి అంటాం. నువ్వు అదే కనుక ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చిన వ్యక్తి అయితే, ప్రభువా నా సహోదరుడు బలహీనపడ్డాడు, అతన్ని క్షమించు, నా సొంత పాపదోషాలను ఒప్పుకుంటున్నాను, నేను ఆ ఆజ్ఞాతిక్రమం అనేది నేను చేశాను అన్నట్టుగా ఒప్పుకుంటున్నానయ్యా, ఆ వ్యక్తిని క్షమించి ఏ విధము చేతనైనా సరే సరిచేసి తీసుకొచ్చి సంఘంలో నిలబెట్టి ఎన్నడూ ఎనికి తిరగకుండా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తావు. అవసరమైతే కడుపు మార్చుకొని కూడా ప్రభు సన్నిధిలో ఆయన కదిలిస్తావు. పరిపక్వత లేకపోతే ఇక ఈ ఏళ్ళు చూపిస్తూ ఉంటాడు సమస్య వైపు ప్రచారం చేస్తాం. అదే కనుక ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తే, ప్రభు మాటలు నీలో నిలబడి ఉంటే ఖచ్చితంగా ఈ భావన ఉంటుంది. ఏదేది, నా సహోదరుడు దారి తప్పాడు, నా సహోదరిని దారి తప్పింది, పట్టుకురా ప్రభువా. ఏ విధము చేతనైనా సరే నువ్వు లైన్లోకి వచ్చి ఆ వ్యక్తిని సరిచేసి పట్టుకొస్తే ఎన్నడూ కూడా ఎనికి తిరిగి చూడటం. ఆమేన్, హల్లెలూయా. ఆ భావన అలాగున నీలోకి వేళ్ళునుకొని ఉంటుంది దేవుని యొక్క ప్రేమ. అట్లా కాకుండా విమర్శించే మనసు ఉందంటే వాక్యం అనేది నీలో పనిచేయట్లా. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి అడుగులు వేద్దామన్న ఆతృత లేదు, కానీ అర్జిద్దాము, ఎంతో కొంత సంపాదిద్దాము, ఎంతో కొంత ఇతరుల సమాచారం సేకరించుకుందాము. ఈ మధ్య మరి ఒక ఘోరం తయారైంది, అరుగుల మీద కూర్చొని రాజకీయం. అదే నిన్ను పరలోకం చేరుతుందా? లేదంటే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, లేదా స్థానిక కార్యకర్తలు కానీ నిన్ను పరలోకానికి పంపిస్తారా? వాళ్ళు ఎవరు నీకోసం నా కోసం సిలువేశారా? వాళ్ళు ఎవరు ప్రాణం పెట్టారా, తిరిగి లేచారా? అసలు ఎందుకు పొట్టకూటికి కూడా పనికిరాని సంగతులు అవన్నీ, అవునా కదా? వాటి విషయంలో వ్యర్థంగా ఆడ కూర్చొని ముచ్చటేస్తాం, కానీ అదే వ్యర్థమైన సమయాన్ని ప్రభు సన్నిధిలో మోకరించడానికి ఉపయోగపడితే పరలోకంలో నీకు జీతం అవుతుందన్నా. నాకు చాలా ఆశ ప్రార్థన అంటే. ఇట్లానే దాచేపల్లి ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్ళాను. నా మాటలు ముగిస్తా 10 నిమిషాలు. వెళితే అక్కడ పరిచయం సహకరించి ఆ ఇంటి పిల్లలు ఉన్నారు. అన్న షటిల్ ఆడదాం రండి అని చెప్పని రోడ్డు మీద కూర్చోబెట్టి షటిల్ ఆడుతూ ఉంటే 7 గంటలు నా ప్రార్థన సమయం వ్యక్తిగతంగా. అప్పుడు వెళ్తే 10:30కో 11 లేదంటే 12కి ఎప్పుడో బయటకు వచ్చా. అప్పుడు దాకా రాను బయటికి. అప్పుడు దాకా ప్రభు చేయించాలనుకున్న ప్రార్థన చేయించి బయటకు పొమ్మంటాడు. నా ప్రార్థన టైం అది. పిల్లలు సరదా పడుతున్నారని మీరు కూడా రండి అన్న. నాకు ఎటు కూడా షటిల్ అన్న, బాల్, బ్యాడ్మింటన్ అన్న చాలా ఇంట్రెస్ట్. నాకు తెలుసు కాబట్టి ఆడటానికి వెళ్తూ ఉంటే 10 నిమిషాలు ఆడా. తర్వాత ప్రభు ఆత్మనాథ్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బ్యాట్ ఆడ పడేసి లోపల ఇంట్లో పోయి మోకరిచ్చాడు. వాళ్ళ ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గది కట్టుకున్నారు ప్రార్థన కోసమని. వాళ్ళెవరు ముస్లిమ్స్, లోచనం సంఘానికి వెళ్తారు వాళ్ళు. ప్రతి గురువారం దాచేపల్లి వెళ్ళేవాడిని అప్పట్లో. ఆ కుటుంబం నాకు సహకరించింది, వాళ్ళకు దేవుని మాటలు అందిస్తూ ఉన్నాను. ఆ షటిల్ ఆడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళి మోకాళ్ళు లేపు ప్రార్థన చేయబడి 7 గంటల టైం నాది. వెళ్ళాను, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా చల్లి వచ్చింది, ఒక వరుస మంచులు తీసుకొని వచ్చింది. చూసే మాట్లాడిన, అసలు ప్రార్థనలో ఉంటే పొరపాటును కూడా మాట్లాడు. నాకు ప్రారంభంలో దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, వేకువని లేవగానే ఎవరితో మాట్లాడద్దు, కాలకృత్యాలు తీర్చుకొని ఆయన వచ్చి మోకరించి ఒక 10 నిమిషాలను ప్రార్థన చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఎవరితో అయినా మాట్లాడండి అని చెప్పిన మాట బాప్తిజం ఇచ్చేటప్పుడు. ఆ అనుభవాన్ని నా ప్రభు కృపను బట్టి ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక 5 సార్లు 6 సార్లు ఏమో తొందరపడి మాట్లాడా. ఆ తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను ఆ రోజుల్లో. ఇక అప్పటి నుంచి ఎవరైనా వచ్చినా చూస్తూనే ఉంటాను. వందనాలంటే ఇటు సైగలు చేస్తే ఇక ఇంతే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నవ్వుతూనే ఉంటా. నా పక్కన ఎవరన్నా వస్తే వాళ్ళు చెప్పాలా, ప్రార్థన ఇంకా చేసుకోలేదు అప్పుడు దాకా మాట్లాడడాన్ని. అప్పుడు దాకా నేను మెలకుండా వింటానే ఉంటే ఏం రిప్లై రాదు. లేదంటే అప్పటికప్పుడు మనసులో ప్రార్థన చేసుకొని వెంటనే అప్పుడు రిప్లై ఇస్తా. ప్రార్థన చేయకుండా పొరపాటును కూడా నేను మాట్లాడను, అది ఎంత సీరియస్ మ్యాటర్ అయినా సరే. అట్లా మా చిన్న మేనత్తు కూడా ఇప్పటికీ నాతో సరిగ్గా మాట్లాడదు. ఒకప్పుడు వాళ్ళ అబ్బాయికి బ్లడ్ కావాలని ఫోన్ చేస్తా ఉంటే నేను ఎత్తలా. కొంత టైం తర్వాత ఎత్తితే, ఆహా ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడుతావా,
సర్లే అందుకే అంతే కట్. అయినా సరే బాధపడలేదు. ఎందుకంటే నా ప్రభు నాకు కావాలి, నా ప్రభుతో నేను చేసుకున్న ఒడంబడిక జరగాలి. ఆనాడు ఆ ప్రార్థనా జీవితం అలా అలవాటైంది. ఇప్పటికి కూడా ఎవరితో మాట్లాడినాను, మా అమ్మళ్ళకు కూడా తెలుసు, వాడు ఎవరితో మాట్లాడు ప్రార్థన చేసేదాకా. పొద్దున్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని రావటం, మోకాళ్ళు వేయటం, 10 నిమిషాలు అయినా సరే ప్రార్థన చేసి ఆ తర్వాత ఎవరితోనైనా ఫోన్ అయినా కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నాను, ఇంట్లో అవసరాలైనా సరే. అలా అలవాటైంది. ప్రతిరోజు 7 గంటల సాయంత్రం పూట ప్రార్థన చేసుకుంటా. ఉదయం వచ్చి 10 గంటల 9 ఆ టైం అప్పుడు పొద్దున్నే వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటా. ఇప్పుడు మీకు అనుకూలంగా ఇక్కడ ఒకటి ఉంది, ఓపెన్గా చక్కగా వచ్చి ఒక 10 నిమిషాలు పరిచయం కోసం ప్రార్థన చేయి. ముందు నా పని చేయండి, తర్వాత మీకు కావాల్సినవన్నీ నేను సిద్ధం చేసే ఉన్నాను అని ఆయన చెప్పలేదా? మొదటిగా మీరు నా రాజ్యమును వెతకండి, నా నీతిని వెతకండి, నా పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, నా పనిని ఆసక్తి కలిగి పని చేయండి నా పని విషయంలో. ఆ తర్వాత మిగతా మీకు కావాల్సిన ప్రతిదీ నాకు తెలుసు, నేను అన్ని సిద్ధపరిచే ఉంచాను అన్నాడు. నా మైండ్లో ఉంది ఆ మాట. ప్రభు కృపను బట్టి ప్రార్థన చేయడం ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ఆసక్తితో ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు నాలో ఉన్నాయి కాబట్టి మీలో కూడా ఉన్నాయి. కాకపోతే సైతాను వాడి దోతలు వచ్చి అప్పుడప్పుడు గలిబిలి చేసి ప్రార్థన కూడా చేయకుండా పక్కన పెట్టేసి మిగతా పనుల మీద దృష్టి పెట్టే పని అవుతుంది. అవునంటారా కాదంటారా? ఇకనైనా ప్రభు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముందు ఆయన మాటలు మన హృదయంలో పదిలపరుచుకుందాం. ఆయనతో పాటు మనం ఉందామండి, అప్పుడు మనం ఫలిస్తాం. ఏది అడిగినా ఆయన ఇస్తానన్నాడు. నువ్వు అసలు ఆయన మాటలను పెడచేని పెట్టి నా ప్రభు అని ఎంత ఏడ్చి ఉపయోగం ఉంది? ఉపవాసాలుండే ఉపయోగం ఉంది? ఏమైనా పొందుకోగలుగుతావా? ఆయన ఏమంటాడు, కన్న కొడుకు విషయంలో నీకు ఒక తీర్మానం ఉంటే మరి నిన్ను అన్నిటి విషయాల్లో ఉన్నతంగా ఉంచాలని ఈ భూమి మీద, ఆ తర్వాత పరలోకంలో కూడా ఉన్నత స్థితిలోనే ఆ వధువులో ఉంచాలని ఆయన కోరిక కలిగి శిలువ శ్రమలు నువ్వు అనుభవించాల్సి ఉంటే ఆయన పొంది మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి 2025 సంవత్సరాలు గడిచినా కానీ అయ్యే మాటల చేత నిన్ను సంధిస్తూ, ఆ మాటల్లో జీవం ఉంది కాబట్టి అనేక జీవితాలు వెలిగించబడుతున్నాయి, పునరుద్ధాన శక్తి చేత నింపబడుతూ బలపరచబడుతూ ఉన్నాయి, నడిపించబడుతూ ఉన్నాయి. ఆ శక్తి గల మాటలు ఈరోజు నీ చెవికి అందిస్తూ ఉన్నాడు. నీ మనసును చేరేలాగా, నీ హృదయాన్ని తట్టేలాగా ప్రభు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇకనైనా చైతన్యం పొంది సరిచేయబడి ప్రభు పాదాలు పట్టుకొని కనుక ఒక ఒడంబడిక చేసుకొని, అయ్యా ఇప్పటి వరకు నడిచిన విధానం వేరు, ఇదిగో ఇప్పుడు నేను సరి చేసుకున్నాను, నువ్వు చెప్పినట్టుగా అడుగులు వేసి నువ్వు ఆశించినట్టుగా నేను బ్రతకటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభువా నా జీవితాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డల జీవితాలు మనోసంతానం తరతరాలు ఆశీర్వదింపబడాలి ప్రభువా. ఆ కృప నాకు కలుగునట్లుగా నీ కృప నాకు ఇవ్వా, నువ్వు చెప్పినట్టు నేను ఉంటానయ్యా అని చెప్పిన ఒక తీర్మానానికి రా. ప్రభు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఆయన మాటలను పక్కన పెట్టావో దైవజనుడు వాడుకొని దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అమ్మా ప్రార్థన చేసుకో, అమ్మా ప్రార్థన చేసుకో, అయ్యా ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కోసం నీ కోసం ప్రార్థన చేసుకో. విషపూరితమైన కలుషితంతో కూడినట్టు వాతావరణం, అలాగనే కలుషితమైన విషపూరితమైనటువంటి తలంపులు, ఊహలు, ఆలోచనలు, మనసు, హృదయం, అభిప్రాయాలు కలిగిన వ్యక్తుల మధ్య నీ బిడ్డలు నడుస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. కోడలైనా, అల్లుడైనా, మనవడైనా, మనవరాలైనా, అది కాలేజీ కాడైనా కావచ్చు, స్కూల్ కాడైనా కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, విషపూరితమైన వ్యతిరేక బుద్ధి కలిగినటువంటి స్వభావాలు కలిగిన వ్యక్తుల మధ్య నడుస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. కాపుదల కలగాలంటే, క్షేమం కలగాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే లోతును బాగా జ్ఞాపకం చేసుకో. ఆ నీతిమంతుడైన లోతు, సొదొమ గొమొర్రా పట్టణాలు చుట్టూ దుర్మార్గంగా ఉన్నాయి. ఆ ప్రజలు ఇంకా దుర్మార్గంగా ఉన్నారు. అయినా సరే దినదినము తన నీతిగల మనసును నొప్పించుకుంటూ భక్తి సాధన చేశాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో మాట అంటుంది, ఈ మాట ఆ నీతిమంతుడైన లోతు అంటుంది. తన భార్య గురించి చెప్పట్లా, బిడ్డల గురించి చెప్పటల్లా, కానీ దినదినము తన నీతిగల మనసును నొప్పించుకుంటానే వీళ్ళు ఎప్పుడు మారుతారు అనుకుంటూనే వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ రక్షణ కోసం మొరపెడుతూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ అబ్రహాం గారి దగ్గర చూశాడు ఆ పద్ధతులన్నీ.
అలాగనే తను అడుగులు వేయటం మొదలుపెట్టాడు. కానీ భార్యలోకి రాలా జీలు, పిల్లలోకి రాలా జీలు. కానీ అబ్రహాం దగ్గర నుంచి తన భార్యలోకి వచ్చింది ఆ భక్తి జీలు. తన కడుపుడు పుట్టిన బిడ్డలోకి వచ్చింది ఆ భక్తి జీలు. అలాగే తన దగ్గర ఉన్న పనివారి అందరిలోకి వచ్చింది ఆ భక్తి యొక్క ఆ రోషం, ఆ నీతిగా బ్రతకాలి, దేవుణ్ణి నమ్ముకోవాలన్న సంగతులు ఆ జీలు వాళ్ళలోకి ప్రవహించింది. కాబట్టి వాళ్ళందరూ అబ్రహాంకు లోపడ్డారు. మరి నువ్వు నీలో నుంచి ఏ దైవ సంబంధమైనటువంటి భక్తితో కూడినటువంటి దైవ స్వభావాలు కలిగినటువంటి ఆ జీలు నీలో నుంచి నీ భార్యలోకి, నీ బిడ్డలోకి, నీ కుటుంబ సభ్యులకు ప్రవహిస్తుందా? ఆ పిదప నీ సమీప బంధువులు లేదా ఇరుగు పొరుగు వాళ్ళకు సమీపిస్తుందా? లేదంటే లోక సంబంధమైన ఆ మాటలు, ఆ వ్యవహారాలన్నీ నీ తర్వాత నీ భార్య, బిడ్డలు, కుటుంబ సభ్యులు, తర్వాత నీ ఇంటి పొరుగు వారందరూ సమాజంలోకి అలా వస్తూ ఉందా? ఎక్కడ తేడా పడ్డావు జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, నాకు వేరే మీరు ఏమీ చేయలేరు. ఆయనతో అంటుకట్టబడితేనే. ఒకవేళ ఏమైనా సమస్యలు, ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఇదే లేఖనంలో చెప్తా ఉన్నాడు దేవుడు యేసు ప్రభు వారు. నీ ఎదుగుదలకి ఏమైతే అడ్డులు ఉన్నాయో ఆ అడ్డుగా వస్తున్న కొమ్మలను కట్ చేస్తున్నాడంట ఆయనే, నీ మేలు కోరే. ఆస్తి పోయిందని దిగులు పడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులని దిగులు పడుతున్నావా? అయ్యో డబ్బు ఇలా నాశనం అయిపోయిందని దిగులు పడుతున్నావా? రోగం విషయంలో దిగులు పడుతున్నావా? ఎన్ని హాస్పిటల్ తిరిగానో కానీ స్వస్థత కలగట్లేదని దిగులు పడుతున్నావా? గర్భఫలం ఇంకా కలగలేదని దిగులు పడుతున్నావా? లేదంటే అల్లుడు కూతురు దుమ్ము కొట్టుకుంటున్నారని బాధపడుతున్నావా? సమాధానం లేదయ్యా వాళ్ళకని బాధపడుతున్నావా? లేదంటే కొడుకు కోడలయ్యా సమాధానమే లేదు, ఆ పిల్ల ఎడ్డమంటే చెడ్డమంటది, ఎంత గందరగోళంగా ఉంది మా పరిస్థితి అంటావా? ప్రభు చేయి దాటి మాత్రం ఏది పోలేదు. ప్రభు కనుసన్నల్లోనే సమస్తం ఉంది. ఎక్కడ తప్పటడుగులు పడ్డా ఒక్కసారి గుర్తు చేసుకో. ఇకనైనా వారు నా వైపు తిరిగి మనసు మార్చుకొని నన్ను బతిమలాడిన నేను వారిని ఆశీర్వదించనా అన్నాడు ప్రభు. బుద్ధిహీనంగా అడుగులు వేసేది మనమే, నష్టపోయేది మనమే, తిరిగి వచ్చి యేసు ప్రభు వారిని ప్రశ్నించేది కూడా మనమే, ఏడ్చి గందరగోళం చేసేది కూడా మనమే. అందుకే మానవ బుద్ధి సరైనదిగా, చంచల మనస్సు ఒక చోట స్థిరంగా ఉండదు అది. ప్రభు అందుకే అన్నాడు, హృదయము మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది. మానవుని యొక్క హృదయం అలాంటిది అన్నమాట. దాన్ని బాగు చేసేది మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తం మాత్రమే ఏ గాయానైనా కట్టుద్ది. ఆయన రక్తం మాత్రమే. ఒకవేళ అయ్యా మా ఇంటిని మా చిల్లంగి బాలమని చాతబడి క్షుద్ర పూజలు అలుముకొని అయ్యో వేదన పడుతున్నామంటే యేసు నామమున బంధకాల నుంచి ఇప్పుడే విడుదల కలుగును గాక. నా ప్రభు ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు నీ బ్రతుకులో, నీ జీవితంలో, కుటుంబంలో. నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రార్థన చేద్దాం. ఎవరితో అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రభు నాతో మాట్లాడుతున్నావయ్యా. అయ్యో తొందరపాటుగా ఇట్లా వేసిన పనులను బట్టి దేవా, నేను నడిచిన విధానాన్ని బట్టి ఇదిగో ఈ పొరపాట్లు జరిగాయ్యా, నన్ను క్షమించు ప్రభు. దైవజనుడు చెప్తానే ఉన్నాడు, మొత్తుకుంటానే ఉన్నాడు, ప్రార్థన చేయండి అంటే అయ్యో ప్రార్థన చేయకుండా వ్యర్థంగా సమయం గడిపానయ్యా, విశ్వాసంలో వీగిపోయి రెల్లులాగా కదిలిపోయానయ్యా, నిరీక్షణ లేదయ్యా నాకు. ఆనాడు పేతురు కదిలిపోతున్నాను ప్రభువా నువ్వేమో కేఫా, నువ్వు బండవయ్యా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఆ సంఘం ఎదుట పాతాళపు లోకపు ద్వారాలు నిలవనేరవు. ఇదిగో నీకు పరలోక తాళపు చేయిస్తున్నాను, పరలోక రాజ్యపు తాళాన్ని నీకు ఇస్తున్నాను. ఈ భూమి మీద దేన్ని బంధిస్తావు అది నేను అక్కడ పరలోకంలో బంధిస్తానయ్యా. ఈ భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావు, పరలోకంలో నేను దాన్ని విప్పుతానయ్యా అన్నాడు ఆయన నీతో. కానీ ఆ మాటలను విశ్వసించకుండా నీ సొంత అభిప్రాయంతో అడుగులు వేసావు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏదైనా సరే ప్రభు ఈరోజు అంటా ఉన్నాడు నీతో, విశ్వసించు, నాలో నిలబడి నువ్వు, నేను చెప్పిన అడుగులే, మిగతా అన్ని నేను చూసుకుంటా అంటున్నాడు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మా ప్రభువా. నీ శ్రేష్టమైన ఉపదేశాన్ని ప్రజలకు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు.
విన్న ప్రతి ఒక్కరిలో దేవా నీ మాటలను అంటుకట్టండి అయ్యా, హృదయాంతరంగంలో పదిలపరిచి నీరు కట్టి అయ్యా ఫలభరితంగా మార్చండి ప్రభు. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కొలత లేకుండా బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు దీవించబడును గాక, వర్ధిల్లును గాక, ఆశీర్వదింపబడును గాక, కుటుంబాలు రక్షించబడును గాక, నీ చిత్త ప్రకారం సంఘంలో చేర్చబడును గాక, మరి కొరింది 15:50 ప్రకారం వారు ఉందురు గాక. ఈ కార్యములు జరిగించండి అయ్యా నీ కృప ద్వారా. ఇదిగో తండ్రి, ఈ పరిచర్లో నుంచి రానున్న దినాల్లో ఇదిగో ప్రభువా, పౌలు, పేతురు వంటి అపోస్తులు లేపబడును గాక, ప్రవక్తలు లేపబడును గాక, సువార్తికులు లేపబడును గాక, సంఘ కాపరులు లేపబడును గాక, బోధకులు, ఉపదేశకులు లేపబడును గాక, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మొరపెట్టి ప్రవచించేవారు లేపబడుదురు గాక, కృపావరాలు కలిగిన వారు లేపబడుదురు గాక. ఇది నిత్యము యేసు నామములో జరుగును గాక. దేవా కార్యము జరిగించండి. సహకరిస్తున్న నీ సన్నిధిలో ఊరు అహరోనుల వల్లే ఉన్న చిన్న మంద ఎత్తిపడుచున్న బిడ్డలందరూ కూడా నీ కృప ద్వారా యేసు నామములో దీవించబడును గాక. స్థానికంగా సేవ చేస్తున్న మీద ఆశీర్వాదాలను దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన బిడ్డలను కూడా దీవించండి ప్రభు. శ్రేష్టమైన పాత్రలుగా చేసి నీ సేవలో వాడుకోండి. మీద ఆశీర్వాదాలను కూడా ఇంకా బలపరచండి, అభిషేకించండి. దేవా, ధారాళమైన ఆత్మ నడిపింపును దయచేయి, లేఖన ప్రత్యక్షం దయచేయి, ఆత్మ ప్రత్యక్షం దయచేయి. నీ కృపలో ఇది మొదలుకొని నీ కృప ద్వారా యేసు నామములో ఈ పరిచర్లో వర్ధిలత కలుగునుగాక, విస్తారమైన ఆత్మలో దేవా సంపాదన జరుగునుగాక. ఇదిగో నేను ఉన్న ఈ స్థలం అంతా నీ కృప ద్వారా రానున్న దినాల్లో యేసు నామములో ఆత్మల చేత నింపబడునుగాక. ఈ స్థలము చాలక ఇంకను గొప్ప స్థలము తీసుకుందునుగాక. ఇది నిత్యముగా యేసు నామములో జరుగునుగాక. ప్రభు, ఆ కార్యము జరిగించండి. నీ చిత్తం నెరవేర్చండి అయ్యా. నువ్వు ఖచ్చితంగా చెప్పింది నెరవేరుస్తావు ప్రభు, నేను నమ్ముచున్నాను. నీ సెలవు అయితే మరో పర్యాయం వచ్చినప్పుడు ఇప్పుడున్న మంద కాదు, ఇంక నువ్వు అనేకులుగా నేను చూస్తాను, అది నేను నమ్ముచున్నాను ప్రభు. గొప్ప కార్యాలు జరిగించమని చేరి వచ్చిన వారిలో కానీ, శబ్దంతలో వింటున్న వారిలో కానీ అనారోగ్య సమస్యలు ఏమున్నా యేసు నామములో స్వస్థత కలుగును గాక. దేవా, భార్య భర్తల మధ్య సమస్యల యేసు నామములో విడుదల కలుగును గాక. కుటుంబంలో సమస్యల యేసు నామములో విడుదల కలుగును గాక, సమాధానము కలుగును గాక. ప్రభువా, గర్భఫలం లేని పరిస్థితిని బట్టి ఏడుస్తున్న ఆడగూతులు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు. యేసు నామములో భార్య భర్తల మధ్య సమస్యలు తొలగిపోయి నీ కృప ద్వారా గర్భం వారు దాల్చుదురుగాక, 12 బిడ్డలకు వారు జన్మనిచ్చుదురుగాక. అలాగూ జరగకుండా అడ్డుపడుచున్న దుష్టుడు, దూతలు కానీ వాటి దూతలు కానీ, చీకటి అంధకార శక్తుల మంత్ర ప్రయోగాలను యేసు నామములో ఆ బంధకట్లు నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని. అయ్యా, పలానా రోజు ఈ కూటం జరిగింది, ఏకీభవించాను, నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు దేవుడని దేవా, నీ బిడ్డలు కదిలి వచ్చి ఈ సంఘంలో ఇక్కడ నీ దైవజనుడు ఎదుట సాక్ష్యం చెప్పుదురుగాక. అలాగ నువ్వు కార్యం జరిగించినందుకు నీ కృతజ్ఞతాస్తుతి, ఘనతమైన ప్రభావాలు చెల్లిస్తూ ఈ సమాజం అంతటిని రక్షించండి, నీ గొప్ప కార్యాలు జరిగించమని. ప్రత్యేకంగా నీ దాసుని ఇక్కడ ఏర్పరచుకున్న నీ ఉన్నతమైన సంకల్పం చొప్పున ఆ సంకల్పానికి అనుగుణంగా నీ సేవ చేసి నేను మాయంపరచడానికి కావాల్సిన సామర్థ్యం యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను ప్రభు. కృప రిలీజ్ చేస్తున్నాను దేవా, నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఈ గొప్ప కార్యాలు జరిగించి నీ చేత నెరవేర్చమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలో ఈ సమాజంలో సంఘ బిడ్డలకున్న పాడి పంట అంతా నీ కృప ద్వారా యేసు నామంలో 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఆశీర్వాదం కలుగునుగాక. వాటన్నిటికీ క్షేమము కలుగునుగాక. వారి రెక్కల కష్టాజీతం ఆశీర్వదింపబడునుగాక. సహాయము చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య నామంలోనే 2 తిమోతి 1:12 ప్రకారం నీ బిడ్డలను ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. అందరినీ చేతులకు అప్పచెబుతున్నారు. యేసయ్య నామంలో ప్రార్థించి సమస్తం పొందుకొని అయ్యా బిడ్డలను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి మాయింపరుచుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్నా. అలాగనే ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సంఘాలకు, ఈ సంఘానికి, సంఘ బిడ్డలకు, కలిగిన సమస్తానికి, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం ఆ కాలము తోడే ఉండి ప్రభు సెలవిచ్చినట్లుగా మనందరిని ఆశీర్వదించి ఆయన అనుకున్న పని జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలు, వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నీచనాశనం కలుగునుగాక. ఆమేన్.
యేసు రక్తమునకే జయము జయము జయము. యుద్ధము యెహోవాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.